మరి ఈసారన్నా వస్తారా లేదా అన్నది కూడా ఒక చర్చ మొదలైపోయింది సార్. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్? మరి అనర్హత వేటు పడే అవకాశం ఏమన్నా ఉందా ఆయన పైన? 6 మంత్స్ వరుసగా అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే హ్మ్. జనరల్ రూల్ ప్రకారం అయితే మనిషి అనర్హత పొందుతాడు. ఓకే. ఏ శాసనసభ్యుడైనా. హ్మ్. మరి ఎందుకంటే మామూలు శాసనసభ్యులైతే ఎవరో ఒకరు సంతకం చేస్తుంటారు. ఓకే. ఒకవేళ 6 మాసాలు రాకపోయినా ఎప్పుడో మారు సంతకం చేస్తే మళ్ళీ 6 మాసాల వరకు అవసరం లేదు. హ్మ్. మరి ఈయన నాయకుడు కాబట్టి హ్మ్. ఒక పార్టీకి నాయకుడు హ్మ్. అనుకోండి. అసెంబ్లీలో నాయకుడు కాదు. ఒక పార్టీకి నాయకుడు కాబట్టి మరి అటువంటి సంతకాలు పెడితే అదొక సమస్య అవుతుంది. హ్మ్. మరి పోయి అయితే సంతకాలు పెట్టాల్సిందే. పెట్టకపోతే మాత్రం అనర్హత వేటు వస్తుంది. ఓకే. అందుకే అందుకే దాన్ని బట్టే డిప్యూటీ స్పీకర్ ఈ మారు రాకపోతే అనర్హత అన్నాడు. అంటే ఆయన రాకపోతే బెదిరింపు కాదు అది. హ్మ్. అసెంబ్లీ ప్రొసీజర్ చెప్పినారు. ఓకే. సో ఈయన ఇంత మారం చేయడానికి కారణం ఏంటి సార్? అసెంబ్లీకి నేను వెళ్ళను అంటే ఎందుకు ఈ టైప్ ఆఫ్ డిసిజన్ తీసుకున్నారు ఆయన? ఒకటి ఏమిట్రా అనంటే హ్మ్. ఆయన రిటార్డ్ పవర్ లేదు. ఓకే. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడంటే ఏదో మంత్రులు, సెక్రటరీ, చాలా అసిస్టెంట్స్ ఉంటుంది. హ్మ్. ఏదో పార్టీ నాయకుడు కాబట్టి ఫ్లోర్ లీడర్ అవుతాడు కాబట్టి ఎవరు ఏం అభ్యంతరాలు చెప్పేదానికి ఉండదు. హ్మ్. ఇప్పుడు ఇతను ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. హ్మ్. కేవలం మెంబరే. ఈయన గంటలు గంటలు మాట్లాడాలంటే సమయం కేటాయించదు. హ్మ్. ఒక మెంబర్కి ఏ సమయం కేటాయిస్తారో అదే కేటాయిస్తారు. కాకపోతే పార్టీ అధ్యక్షుడు కాబట్టి కొంచెం లిబరల్గా ఉండొచ్చు టైంలో. హ్మ్. అందులో 11 మందే ఉండారు కాబట్టి హ్మ్. గతంలో పరిపాలన చేసినాడు కాబట్టి వాళ్ళు ఎక్కువగా కూటమి సభ్యులు ఆ గతంలో జరిగిన పరిపాలన గురించే లేవనెత్తుతారు. ఆ అంశాలనే లేవనెత్తుంటారు. హ్మ్. ప్రతి మారు ఏదో ఒకటి చూపించి లేవనెత్తారు. ఓకే. అవి కొంచెం ఎంబ్రాజింగ్గా ఉంటాయి ఫస్ట్ 2-3 ఏళ్ళు. హ్మ్. మళ్ళా తర్వాత ఏమి లేవనెత్తారులేండి. గత పాలన అని ఎన్ని మాటలు అంటారు? అవును. లేదు. హ్మ్. అవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి అందుకు అవాయిడ్ చేస్తుంటారు అని అనుకుంటున్నాను. ఓకే. సార్ ఇప్పటివరకు అయితే అంటే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎవరు కూడా 11 మంది అటెండ్ అవ్వలేదు కదా! ఇప్పుడు 11 మంది పైన అనర్హత వేటు వేసే అవకాశం ఉందా? ఒకవేళ అనర్హత వేటు వేస్తే ఎవ్ నెక్స్ట్ ఎవ్ ప్రాసెస్? మరి వాళ్ళు సంతకాలు చేసినారో లేదో నాకు తెలియదు. సంతకాలు మాత్రం 6 నెలలు శాసనసభకు హాజరు కాకపోతే హ్మ్. తప్పకుండా అనర్హత వేటు పడుతుంది. ఓకే. ఆ తర్వాత అంటే ఉప ఎలక్షన్స్ జరుగుతాయి సార్. వాళ్ళ అనర్హత వేటు వేసిన వాళ్ళ పైన ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి సార్? అనర్హత వేటు పెడితే అసలు వాళ్ళ శాసనసభ సభ్యత్వాలు కోల్పోయినట్టే. హ్మ్. కోల్పోయినాక 6 మాసాలకో, సంవత్సరానికో ఎప్పుడో మళ్ళీ ఎన్నికలు జరగాల్సిందే. ఉప ఎన్నికలు. ఓకే. సార్ ఇది అంటే దీన్ని ఇరు పార్టీలు కూడా క్యాష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈ విధంగా నన్ను టీడీపీ వాళ్ళు చేశారు అని చెప్పేసి జనాల్లోకి ఆ విధంగా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇతను అసెంబ్లీకే రావట్లేదు, ప్రజల పక్షాన్ని నిలబడట్లేదు, అందుకే మేము వేసామని వీళ్ళ వైపు నుంచి ఛాన్స్ ఉంది. ఇది ఏ విధంగా వెళ్ళే ఛాన్స్ ఉంది సార్ జనాల్లోకి? జనాలకి ఏం మంచి మెసేజ్ పోతుంది జగన్ తరపు నుంచి? శాసనసభకు పోలేదనేది అర్థమవుతుంది. హ్మ్. పోకపోతే అనర్హత వేటు పడుతుంది అనేది రూల్ ప్రకారము ఉన్నాయి. హ్మ్. దాంట్లో కక్ష అనేది ఏం కనపడదు కదా. ఓకే. ముందుగానే చెప్పినారు ఈ మారు రాకపోతే 6 నెలలు అవుతుంది అనర్హత అట్రాక్ట్ చేస్తారని కూడా హెచ్చరించినారు. హ్మ్. అది ఇట్ ఈస్ అప్ టు హిమ్. ఓకే. వాళ్ళ శాసనసభ్యులకు సంబంధించిన వ్యవహారం. ఓకే. ఇటు ఏపీలో చూసుకుంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఇటు తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఇటువైపు అయితే పెద్దగా అనర్హత వేటు గురించి అని చెప్పేసి ఏమైతే ఇప్పటివరకైతే రాలేదు. అంటే వీళ్ళ పైన అంటే ఇంత అధినాయకత్వం సీఎంలో చేసిన స్థాయి వ్యక్తుల పైన అనర్హత వేటు అంటే ఆ ఛాన్స్ తీసుకుంటారంటారా సార్? అది రూలు ఎవరైనా సీఎం చేసిన వ్యక్తుల పైన కాదు కదా. హ్మ్. రూల్ ప్రకారం